ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినట్టు రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365వ రోజు సెషన్ లో 9వ రోజు క్లాస్ కు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు సమగ్ర జీవన శైలి అనే టాపిక్ తెలుసుకోబోతున్నాము. ఈ పోయిన వారం మనము తినకూడని 5 తెల్లని ఆహార పదార్థాలు, అలాగే ఇంపార్టెంట్ హార్ట్ కు సంబంధించిన ముద్ర, సమగ్ర జీవన శైలి అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం అనమాట. ఈ వారంలో బీపీకి, షుగర్ కు సంబంధించిన ముద్రలు, అలాగే ఎలాంటి నీరు తీసుకోవాలి అనే దాని మీద, ప్రోటీన్స్ యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుంది మనకు అనే విషయాల మీద కొన్ని విషయాలు మనం ఈ వారం చర్చించుకుంటామండి. మాస్టర్స్, ముందుగా రవీంద్రరావు గారు ఈ వారము నీటి గురించి మనకు వివరంగా తెలియజేశారండి. ఎలాంటి నీరు తీసుకుంటే మంచిది, ఎలాంటి నీరు తీసుకోకూడదు, దాని గురించి మనము రవీంద్రరావు గారి ద్వారా తెలుసుకుందాము. నమస్తే సార్. కండిషన్స్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్తే మేడం గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, ఈ జూమ్ సెషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, దీన్ని నడిపిస్తున్నటువంటి లతా మేడం గారికి, అట్లాగే ఈ జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సంపూర్ణ జీవన శైలిలో భాగంగా ఈ యొక్క నీరు, ఎలాంటి నీరు తీసుకోవాలి, స్వచ్ఛమైన నీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోకూడదు, దాని గురించి కొద్దిగా సమగ్రంగా తెలుసుకుందాం. ఇదివరకు మన క్లాసుల్లో 5 తెల్లని పదార్థాలు, శాకాహారమైన కూడా తీసుకోకూడదని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు మంచినీటి గురించి తెలుసుకుందాం. మన యొక్క శరీరం బాగా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అలాగే ఈ యొక్క సమీకృత ఆహారం, అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఉండాలి, అట్లాగే ప్రాణశక్తి ఉండాలి. ఈ 4 ముఖ్యంగా ఉంటే మన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ యొక్క స్వచ్ఛమైన గాలి అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకనంటే పారిశ్రామికీకరణ మూలంగా ఈ పెట్రోలు, డీజిల్, ఇవన్నీ బొగ్గు, ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించిన దానివల్ల వాతావరణంలో దుమ్ము, ధూళి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయినాయి. అట్లాగే ఈ అడవుల్ని అనవసరంగా చెట్లని విచక్షణారహితంగా కొట్టేయడం అనమాట. కొట్టడమే కానీ పెంచడం లేకుండా పోతుంది దీనివల్ల. అలాగే గో సంతతి కూడా తగ్గిపోయింది. ఈ అన్ని కారణాల వల్ల మన యొక్క వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. కాబట్టి మనందరం కూడా ఈ వాతావరణాన్ని, మంచి గాలి, అన్నిటికంటే ముఖ్యమైనది గాలి కాబట్టి దాన్ని మొదట బాగు చేసుకోవాలి. కాబట్టి అందరం కూడా కేవలం కూరగాయ చెట్లు, పూల చెట్లే కాకుండా నీడనిచ్చే చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కనీసము ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఒక మంచి వేప చెట్టు కానీ, కానో చెట్లు, అలాంటి చెట్లని పెంచుకోవాల్సిందిగా మనం కోరుతున్నాను. మన గోసంతతిని కూడా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే గోవులు పెంచుతారో వాళ్ళకి నగదు బహుమతిని ఇస్తున్నారన్నమాట. అంటే దాని యొక్క ఆవశ్యకత ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఒక గోవు గనక ఇంట్లో ఉండిందంటే అది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా గ్రహిస్తుంది. ఆ నిశ్వాసాలు మనం ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట.
కాబట్టి ఖచ్చితంగా అందరూ గోవుని పెంచుకున్న దానికి మనం ప్రయత్నం చేయాలి. అందరికీ ఒకవేళ వీలు కాకపోవచ్చు, కనీసం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా అది మనకి వాతావరణంలో గాలి గురించింది. ఆ తర్వాత మనకేంటంటే ఈ యొక్క సమీకృత ఆహారం. మనం మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకునేసి కొరవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు అనమాట. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కూడా కొంతమంది ఎక్కువ తీసుకుంటుంటారు. అవి రెండే ఎక్కువ తీసుకుని కొరవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లా కాదు, కార్బోహైడ్రేట్స్ ఇట్లాగే ఈ యొక్క ప్రోటీన్స్, అట్లాగే లవణాలు, విటమిన్స్, అన్ని రకాల నూనెలు అన్నీ ఉండాలి. అన్నీ ఉండేట్టు ఆహారం తీసుకున్న దాన్ని సమీకృత ఆహారం అంటాం. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మన యొక్క దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకపోతే ఇక ప్రాణశక్తి. ప్రాణశక్తి అనేది మనకి ఈ బాగా నిద్రపోయినప్పుడు ప్రాణశక్తి ఆటోమేటిక్ గా వస్తుంది బాడీలో, ప్రతి ఒక్కరికి వస్తుంది. నిద్ర బాగా పోవాలి. కనీసం ఒక రోజుకి 6 నుంచి 7 గంటల సేపు నిద్రపోతే మనకి ప్రాణశక్తి లభిస్తుంది. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ధ్యానం చేసినప్పుడు కనీసం రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేసామంటూ ప్రాణశక్తి బాగా వస్తుంది. దాని ద్వారా మన యొక్క ఈ యొక్క జీవన క్రియలు కూడా చాలా సులభంగా ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు, ఎలాంటి వేప్రాసలు లేకుండా అన్నమాట. ఇక చివరిగా మనం చెప్పుకునేది ఈ రోజు చెప్పుకున్న అంశం ఏంటంటే ఎలాంటి నీరు తీసుకోవాలి, అసలు నీరు ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోవాలి, నీటిని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మన యొక్క ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నీరు మన యొక్క తీసుకున్న ఆహారం లవణాలన్నీ కూడా శరీరం అంతా అంటే నీరు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అట్లాగే జీర్ణక్రియ సరిగా జరగాలన్నా, విసర్జన క్రియ జరగాలన్నా కూడా నీరు అవసరం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నీటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మన యొక్క శరీరంలో కనీసం ఒక 78% నీటి శాతం ఉంటుంది. ఈ మెదడులో అయితే మనకి మామూలుగా 96% నీరు ఉంటుందంట. కాబట్టి నీరు చాలా అవసరమైంది. అట్లాగే ప్రతి కణానికి హైడ్రేషన్ జరగాలంటే ఖచ్చితంగా నీటిని తీసుకోవాలి. మనం ఎన్ని నీళ్ళు తీసుకోవాలి రోజుకి అంటే, మన యొక్క శరీరం బరువు ఎంతైతే ఉంటుందో దాంట్లో 6% నీటిని తీసుకోవాలి. మనం ఉదాహరణకి ఒక 60 కేజీలు బరువు ఉన్నారనుకోండి, 60 కేజీల బరువులో అది 6% అంటే కనీసం 3.6 అంటే 3.5 లీటర్ నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా నీటిని తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే మనకు బాగుంటుంది. అట్లాగే ఈ యొక్క నీటికి మెమరీ పవర్ అనేది ఉంటుంది. మెమరీ పవర్ ఉంటుంది అనమాట. అందుకే మనం స్నానం చేసేటప్పుడు గంగే చెముని అనేసి మన యొక్క చెప్పుకుంటుంటాము. అది చాలా మంచిది అది చెప్పుకున్న దాని వల్ల. అట్లాగే మన యొక్క శరీరంలో ఏదైనా అనీజీగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా కూడా ఒక గ్లాసు నీటిని చేతిలో పట్టుకుని 2 చేతులతో పట్టుకునేసి హృదయ భాగంలో ఉంచుకునేసి ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట. నా యొక్క శరీరం ఈ యొక్క నీటిని స్వీకరించిన దాని వల్ల నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఈ నీరు చేరి నా యొక్క బాధలు అంటే ఈ యొక్క ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట. ఏదో చెప్పుకోకూడదు అనమాట. చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నీటి స్వీకరిస్తే మనకి ఒక 10 నిమిషాల లోపల రిలీఫ్ వస్తుంది అనమాట. కాబట్టి ఆ నీటి దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. చెడు మాటలు మాట్లాడితే అది మనకు రివర్స్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు కూడా నీటి దగ్గర ఇప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు. మరి ఎలాంటి నీరు తాగాలి, ఎలాంటి నీరు అసలు మనకి నీరు ఎలా లభిస్తుంది? మనకి ఎక్కువగా నదీ గర్భాల నుంచి నీరు వస్తుంటుంది. నదీ గర్భాల నుంచి నీరు వస్తుంది. మామూలుగా కొండల్లో పుడతాయి, పర్వతాల్లో పుట్టేసి ఆ యొక్క కొండలు బండలు అన్ని చేసి అడవుల్లో ప్రవహించుకుంటా వస్తుంది. ఆ నీరంతా కూడా మంచి లవణాలు కలిగి ఉంటాయి. అదంతా ప్రవహించిన వల్ల. కానీ ఆ నీటిని ఉపయోగించాలంటే ప్రస్తుతం ఎట్లా ఉంది? ఈ యొక్క నదీ తీరాల్లోనే ఫ్యాక్టరీలు వెలుస్తుంటాయి. అంటే నీరు కావాలి, ఫ్యాక్టరీకి నీరు కావాలి కాబట్టి సులభంగా ఉండేదాని కోసంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీలో వచ్చిన వ్యర్థాలన్నీ కూడా నదిలోకే వదిలేస్తూ ఉంటారు అనమాట. దాని మీద కంట్రోల్ లేదు గవర్నమెంట్ కి, వదిలేస్తాం. అది మరి ఆ నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. అట్లాగే ఈ నగరాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కొన్ని దగ్గరలో అయితే ఆ యొక్క నదుల్లోనే కలుస్తున్నాయి. ఈ మధ్య గంగా ప్రక్షాళన అనేసి ఏదో ఆర్భాటం చేశారు. గంగా నది పవిత్రమైన నది, కానీ ఆ నదినిగే మనం కలుషితం చేస్తున్నాం మనం. కాబట్టి ఈ విధంగా మనము ఆ యొక్క వాటర్ ని మనం డైరెక్ట్ గా తాగలేము. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నీటిని సేకరించుకునేసి దాన్ని ప్రిజర్వ్ చేసేసి శుద్ధి చేసి మనకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనకి బెంగళూరులో అయితే కావేరీ వాటర్ వస్తుంది అన్నమాట. మీకు హైదరాబాద్ లో అయితే మనకి మంజీరా నది వాటర్ వస్తుంది. మాకు నెల్లూరులో అయితే పెన్నా నది వాటర్ ఇస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు స్టోర్ చేసినప్పుడు కొన్ని రసాయనాలు కలుపుతారు, దాన్ని నిల్వ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ వాటర్ ఉపయోగించుకునేటప్పుడు
మనము వాటిని వివి ఫిల్టర్ ద్వారా వాటి ఫిల్టర్ చేసుకునేసి ఆ యొక్క వాటర్ను ఉపయోగించుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ గా మాత్రము ఆ నదుల నీళ్ళు తాగకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో. అదే మేము చిన్నప్పుడైతే కాలువలో నీళ్ళు వచ్చినాయని చిన్నపిల్లకాయలు ఆడుకుంటుంటాయి కదా, డైరెక్ట్ గా తాగేవాళ్ళం అప్పుడు, ఏం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఎలాంటి ఈ విధంగా కలుషితాలు లేదు. ఈ రోజు మన కళ్ళ ముందునే కనిపిస్తుంటాయి డ్రైనేజ్ వాటర్ ఆ యొక్క నదుల్లో కలిసిపోతా ఉండే ఒక పక్కన, ఇంకో పక్కన అదే అట్లా ఉంది. కాబట్టి అలా నీరు మనం ఎట్టి బస్సుల్లో కూడా తీసుకోకూడదు. మనం ఇప్పుడు ఇంకోటి బోర్వెల్, మన మామూలుగా హ్యాండ్ పంపులు ఉంటాయి కదా, ఆ హ్యాండ్ పంపులు కనుక మా ఏరియాలో అయితే ఒక 30 అడుగుల లోతులోనే హ్యాండ్ పంప్ వేస్తే నీళ్లు పడతాయి. అవి చాలా సురక్షితమైన నీరు అనమాట, ఎలాంటి కల్మషాలు ఉండవు దాంట్లో. అవి లవణాలు కూడా ఎక్కువ ఉంటాయి. మేమైతే అసలు ఎట్టి పరిస్థితులు మేము మినరల్ వాటర్ జోలికే పోము అసలు, మా కుటుంబం వరకు ఆ నీళ్ళే తాగుతుంటాం. మాకు ఎలాంటి నీటి వల్ల మాత్రం ఎలాంటి జబ్బులు రావటం లేదు మాకు. కాబట్టి అందరూ కూడా అలా ఉంటే అవే తాగండి. అవి రుచి కోసం వేరే వేరే నీళ్ళు తాగబాకండి. అట్లాగే ఆర్ఓ, ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఓ అందరూ కూడా ఇంటి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకో ఉన్నారు. ఆర్ఓ ప్లాంట్లు ఏమవుతుందంటే ఈ లవణాలన్నీ తీసేస్తుంది, అది చాలా వరకు తీసేస్తుంది. కాబట్టి ఆర్ఓ వాటర్ కూడా పెద్దగా మనకి సురక్షితమే, కానీ దానివల్ల మనకి ప్రయోజనం తక్కువ అన్నమాట. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం, ఎట్లాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ఓ వాటర్ ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా శుద్ధి చేసుకోవాలి నీళ్ళని, అది ఇప్పుడు మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఆర్ఓ ప్లాంట్ లో వచ్చిన నీళ్ళని కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు, మనం ఎట్లా చేసుకోవాలని తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 లీటర్లు పట్టేటువంటి రాగి పాత్ర తీసుకోవాలి. రాగి పాత్ర, ఒకప్పుడు ఇది అందరూ రాగి బిందెలు, ఇత్తడి బిందెలు ఉపయోగించేవాళ్ళు. ఈ రోజు అంతా స్టీల్ ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి కనీసం రాగి పాత్ర తీసుకునేసి ఆ యొక్క రాగి పాత్రలో రాత్రి సమయంలోనే నీటిని దాంట్లో నిల్వ చేసి పెట్టుకునేసి ఉంటే ఉదయానికల్లా కూడా అవి కూడా బాగా స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. ఉదయం నుంచి సాయంత్రం లోపల మనం తాగడానికి కానీ వంటకు కానీ ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ సాయంత్రం మళ్ళా ఏమంటే ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ పాత్రని శుద్ధి చేయాలి. పై భాగం కాదండి, లోపల భాగం శుద్ధి చేయాలి. నిమ్మ చెక్క, ఈ ఉప్పు ఉపయోగించేసి బాగా తోమాలి. లోపల ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది. ఆ లేయర్ ఎందుకు ఏర్పడుతుందంటే ఈ యొక్క నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా, ఈ యొక్క వైరస్, అట్లాగే ప్లాస్టిక్ సంబంధించినటువంటి నానో పార్టికల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా అతుక్కొని ఉంటాయి. అవన్నీ ఆ యొక్క పాత్రని శుద్ధి చేయకుండా అదే పాత్రను ఉపయోగించారంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ పాత్రని శుభ్రంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంత పెద్ద పాత్రని మేము ఎక్కడ రోజు తోముకుంటా కూర్చున్నాము అని బతకిచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, స్టీల్ పాత్రని తీసుకోవాలి. స్టీల్ బిందె అట్లాగే తీసుకునేసి దాంట్లో మనం ఏం చేయాలంటే రాగి ప్లేట్ ని పెట్టుకోవాలి. రాగి ప్లేట్ అంటే 3/12, అంటే 3 ఇంచులు వెడల్పు, 12 ఇంచులు ఏమంటే పొడుగు ఉంటుంది, స్క్వేర్ అంతా ఉంటుంది అనమాట. ఉండేసి పై భాగంలో హోల్ వేసుకోవాలి. దానికి ఒక దారం కట్టేసేసి ఆ యొక్క పాత్రలో వేలాడదీయాలన్నమాట. స్టీల్ పాత్రలో, అదే 10 లీటర్ల పాత్రలో రాత్రంతా అట్లాగే ఉంచేసిన తర్వాత మనం ఉదయం యాజ్ యూజ్ గా ఉపయోగించుకోవచ్చు. వాటిని, ఆ నీళ్ళని ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రాగి పాత్రను కూడా అట్లాగే మళ్ళా ఉపయోగించబోయే ముందు శుభ్రంగా తోముకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది బాగా ఆ యొక్క పాత్ర శుభ్రంగా అది ఒక లేయర్ గా ఏర్పడిపోయి ఉంటుంది ఆ ప్లేట్ అంతా కూడా. తోమినప్పుడు మళ్ళీ తలతల్లాడుతూ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దాన్ని శుభ్రం పరుచుకొని అటు పూర్తిగా రాగి బిందెను ఉపయోగించుకోండి, లేకుంటే స్టీల్ బిందెలో ఈ యొక్క రాగి ప్లేట్ని వేసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. అవి సాధ్యమంత వరకు చాలా మంచి నీరు అన్నమాట అవి. మరి ఇంకొకటి, ఇప్పుడు ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మంచిది ఆర్ఓ వాటర్ అంటే చాలా వరకు, కానీ లవణాలు పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి అవి. వాళ్ళు ఇంకా మంచి స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే మనం ఇట్లాగే ఒక బిందె, రాగి బిందె కానీ స్టీల్ పాత్ర కానీ తీసుకునేసి అవి 8 లీటర్లు ఆర్ఓ వాటరే తీసుకోండి. దాంట్లో 8 లీటర్లు పోయండి. 2 లీటర్లు ఎలాంటి శుద్ధి చేయని నీటిని దాంట్లో కలిపేసేయండి. కలిపేసినప్పుడు ఆ రాగి పాత్రలు రాత్రంతా ఉంచామంటే ఉదయానికల్లా అవి స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. స్టీల్ పాత్ర అంతే, స్టీల్ పాత్రలో ఉంచేసేసి దాంట్లో రాగి ప్లేట్ వేసుకోవచ్చు. అవి మంచి వాటర్ తయారవుతాయి, అంటే స్ట్రెంత్ అవుతాయి, 100% స్ట్రక్చరల్ వాటర్ అవుతాయి అనమాట. ఆ విధంగా ఆర్ఓ ప్లాంట్ ఉపయోగించే వాళ్ళు డైరెక్ట్ గా తాగకుండా ఈ విధంగా రాగి పాత్రలో కానీ లేకుంటే స్టీల్ పాత్రలో కానీ ఉపయోగించుకొని చేసుకోండి. అది చాలా మంచి పద్ధతి అనమాట. ఇంకపోతే కొన్ని రకాలుగా మనం ఇప్పుడు ఈ యొక్క పిరమిడ్ లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క వాటర్ క్యాన్ల పైన కానీ వాటర్ బాటిల్ పైన కానీ ఈ యొక్క పిరమిడ్ కానీ పెట్టుకున్నామంటే ఆ యొక్క వాటర్ అంతా కూడా స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. ఇంకపోతే
ఈ యొక్క గాజు సీసాలు, బ్లూ కలర్ లో ఉండే గాజు సీసాలు ఉంటాయన్నమాట. ఆ సీసాల్లో కూడా ఆ నీటిని పోసి, మామూలు నీటిని పోసేసి సూర్యరశ్మిలో 2 గంటల సేపు ఉంచామంటే అవి కూడా స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయి అంటవి. కాబట్టి గాజు సీసాలో ఉంచుకోవడం, గాజు సీసా మళ్ళీ మామూలు వేరే ప్లాస్టిక్ కాదండి, గాజు సీసానే ఉపయోగించుకోవాలి. అదే చేసుకోవచ్చు ఒకటి. ఇంకా పోతే ఈ అగ్నిహోత్ర చేసేవాళ్ళు అగ్నిహోత్రలో వచ్చినటువంటి బూడిదని వేస్ట్ గా పారేయకుండా దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఒక చెంచా మన యొక్క పాత్రలో కనుక వేసుకున్నామంటే తాగే నీళ్ళలో అవి పూర్తిగా ఆల్కలైన్ వాటర్ అవుతాయి అన్నమాట. అవి చాలా మంచిది. అది అగ్నిహోత్రలో వచ్చినటువంటి బూడిదని ఉపయోగించుకుంటే చాలా మంచిది, అది ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మనం ఈ యొక్క రాగి ప్లేట్ వేస్తామని చెప్పాం కదా స్టీల్ పాత్రలో, దాంట్లో కూడా మునగిత్తనాలు వేసుకున్నా కూడా చాలా, అవి కూడా బాగా పనిచేస్తాయి. మునగిత్తనాలు అప్పుడప్పుడు అయ్యే విత్తనాలు రోజు వేసుకుంటూ ఉండకూడదు, అవి మార్చేస్తూ ఉండాలన్నమాట. మునగిత్తనాలు మాత్రం వేసుకోవచ్చు. అవి కూడా నీటిని శుద్ధి చేసేటువంటి గుణం కలిగి ఉంటాయి అన్నమాట. ఇంకా కూడా ఇప్పుడు మనం క్రికెట్ ప్లేయర్లు ఆల్కలైన్ వాటర్ వాటర్ అనుకుంటుంటాం కదా, మనమే ఇంటి దగ్గర ఒక గ్లాసు చిన్నది మనమే తయారు చేసుకో. ఎట్లాగా, ఒక గ్లాసులో మనం నీళ్లు తీసుకునేసి దాంట్లో నిమ్మకాయని స్లైడ్స్ గా కోసి దాంట్లో వేసేసామనుకో, 1 గంట సేపు 2 గంటల సేపు అంటే అవే పూర్తిగా ఆల్కలైన్ వాటర్. అవి మనం దేవుడి దగ్గర పంచపాత్రలో నీళ్లు పెడుతున్నాం, రాగి పాత్రలో పెడుతున్నాం, దాంట్లో తులసి దళాలు వేస్తున్నాం మనం, అవి ఆల్కలైన్ వాటరే. అవి అదే దోస మొక్కలు వేసుకోవచ్చు గాజు గ్లాసులో, అవి ఆల్కలైన్ వాటర్ అవుతాయి. పుదీనా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము సులభంగా ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుని మనం ఉపయోగించుకున్న దాని వల్ల మనకు ఆరోగ్యము బాగుంటుంది. ఈ విధంగా మనము రాగి పాత్రను కానీ రాగి పాత్ర అయితే పూర్తిగా రాగి పాత్ర ఉపయోగించండి, లేకుంటే స్టీల్ పాత్ర ఉపయోగించమంటే రాగి ప్లేట్ వేసుకోండి. ఎందుకంటే రాగి ప్లేటు ఆ విధంగా వేసినప్పుడు ఏంటంటే దాని చుట్టూరు ఒక వలయం ఏర్పడుతుంది అన్నమాట. అందుకే దాన్ని ఏలాడదీయమని చెప్పేది. ఏలాడ తీసినప్పుడు ఏంటంటే ఒక చుట్టూరు వలయం వేసి దాంట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా దానికి అతుక్కుపోతాయి. అందువల్ల ఏలాడ తీయాలన్నమాట ఆ యొక్క ప్లేట్ని. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. మన యొక్క సురక్షిత నీరు తాగిన దాని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో ఎలాంటి నీరు తాగాలి, అసలు నీళ్ళు ఎందుకు తాగాలి, ఎలాంటి నీరు తాగాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి తెలుసుకున్నాము. మనందరం కూడా ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఫౌండేషన్ వారికి, మహాతర్ ఫౌండేషన్ వారికి, మన లలితా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పరిశుభ్రమైన నీరు తాగేసేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అద్భుతం సార్. నీళ్ళ గురించి, చెట్ల గురించి, ఆవుల గురించి, గో సంపద గురించి అద్భుతంగా వివరించారు. చాలా చాలా వివరించారు సార్. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా గో సంపదను పెంచే దాంట్లో భాగస్వామ్యులు కండి. కేవలం మనం తెచ్చి పెంచుకోకపోయినా ఆ పెంచే దాంట్లో మనము కూడా భాగస్వాములు అయితే చాలా ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే చెట్లను కూడా చాలా చక్కగా పెంచితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ప్రాణశక్తి బాగా ఉంటుంది. అలాగే వీటి గురించి చాలా అద్భుతంగా వివరించారు, ఎలాంటి నీరు తాగాలి అనేసి. ఇలా ఇంకా కొంచెం హార్డ్ వాటర్ గా ఉంటే కూడా మనము దాన్ని బాయిల్ చేసుకుంటే కూడా నీరు అది. మేడం గారు, ఇక్కడ మదనపల్లి దగ్గర ప్రకృతి ప్రసాద్ అని మీరు అందరు చాలా మంది వినుంటారు. ఆ సార్ ఏంటంటే రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకునేసి వాళ్ళ ప్రాంతంలో పడిన నీళ్ళన్నీ, అంటే వాళ్ళ మిద్ది మీద పడిన నీళ్ళన్నా పెద్ద పెద్ద బాయిలర్స్ పెద్ద పాత్రలు పెట్టేసి స్టాక్ చేస్తారంట. వాటిని పైపుల ద్వారా పంపించేసేసి ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుని వాడుకుంటున్నారు. అదే విధంగా అదే ప్రాసెస్ లో మనకి ఏంటంటే సార్ ఏమంటే ఒకటి అమ్ముతున్నాడు, 13,000 రూపాయలు అవుతాయంట. అవి దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికి సంవత్సరానికి ఒకసారి మాత్రం ఆ ఫిల్టర్స్ మార్చుకోవాలంట. 13,000 రూపాయలు. ప్రకృతి ప్రసాద్ గారు ఆయన అమ్ముతున్నారు. అతను ఒకవేళ ఆన్లైన్ కూడా దొరుకుతాయేమో నాకు తెలియదు కరెక్ట్ గాను, మనకి యూట్యూబ్ లో చూసి తెలుస్తుంది సార్ గురించి. 13,000 రూపాయలు. వాటర్ లో ఏమైతాయంటే ఈ మినరల్స్ అనేది తగ్గిపోతాయి. అదే మినరల్స్ ఇప్పుడు మనకి ప్రస్తుతం వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు క్యాన్ వాటర్ వాడుతున్నారు. వాళ్ళకి అందరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కనీసం ఒక 20 సంవత్సరాల పిల్లకాయలకు కూడా అందరికీ నాకు కాళ్ళ నొప్పులు, ఎత్తు కూడా ఎక్కలేక, బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఎత్తు ఎక్కలేకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ సాధ్యంత వరకు ఆ యొక్క వాటర్ ని మన స్ట్రక్చరల్ వాటర్ గా అయ్యే వాటర్ మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అదే క్యాన్ నీళ్ళు తీసుకొచ్చుకున్నాము, రాగి పాత్రలో పోసుకుంటాము, శుద్ధి చేయని నీటిని కూడా కొన్ని పోసుకుంటాం. అంటే 2 లీటర్లు పోయమని చెప్పిన అందుకే అప్పుడు అవి స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంటే ఈరోజు ఏం చేస్తున్నారు, దాంట్లో ఉండేటువంటి మినరల్స్ మొత్తం తీసేస్తున్నారు, లవణాలు మొత్తం తీసేస్తారు. ఎలాంటి రుచి లేకుండా ఏదో స్వీట్ లాగా కనిపిస్తుంటారు అనమాట. అది జరుగుతుండేది.
ఆ లవణాలు ఎప్పుడైతే లేవో మన శరీరంలో బాడీ వీక్ అయిపోతూ ఉంది. అదే మేడం. దాని నుంచి మనకు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ ఆ జాయింట్ మందికి, పెయిన్ ప్రతి ఒక్కరికి అదే రాశి వస్తుంది. వాళ్ళకి కూడా ఆ, జాయింట్ పెయిన్స్ ఇప్పుడు దేవాలయ ఎందుకు దగ్గర అలా? ఉంటాయి బట్ అసలు లేడీస్ అయితే పాపము ఆ, ఎవ్వరు కూర్చోలేకున్నారు, కింద కూర్చోవాలి. ప్రతి ఒక్కరు కూడా అదే మాకు స్టూల్ కావాలా, కుర్చీ కావాలంటున్నారు, కానీ ఒక్కరు కూడా పద్మాసనం వేసుకుని కూర్చోలేకున్నారు మేడం. ఉమ్. అట్లుంది అది ఆ పరిస్థితి. నీళ్ళు తాగి 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 ఎక్కడ చూసినా ఆ అని బాటిల్. ఇప్పుడు మేడం గారు కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం వాటర్ లేదు. ఎందుకంటే మనకి మధ్య మాకు ఈ యొక్క పొలం పని చేస్తానికి 20 మంది కూలీలు వచ్చారు మేడం. వాళ్ళు ఈ వడ్ల బస్తాలు ఎత్తుతారు, లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు కదా. వాళ్ళు చెప్పారు, ముందుగానే చెప్పారు, సార్ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ తాగం, మేము బోర్ వాటరే తాగుతాం, మాకు మాత్రం అది తేబాకని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చూడండి, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు అది తాగకూడదు అవేర్నెస్ అనేసి. వచ్చేస్తుంది. వాళ్ళు అవేర్నెస్ వచ్చింది వాళ్ళలో. 20 మంది, ఒకరిద్దరు కాదు, 20 మంది కూలోళ్ళు వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి అంత జ్ఞానం వచ్చినప్పుడు మనం ఎలాగ తాగుతున్నాం, అవి అదే. తాగకూడదు కదా. కాబట్టి అవును. మనము తప్పదు మనకి తాగాలి. కాబట్టి వాటిని మనం స్ట్రక్చరల్ వాటర్ గా తయారు చేసుకొని తాగితే మంచిది అనమాట. ఆర్వో ఆ ప్లాంట్ పెట్టుకుంటున్నాం మనము. ఆర్వో బాటిల్ని ప్లాంట్ కూడా మనం మనం రాగి బిందెలో వేసేసుకొని తాగితే అదే దాన్ని ఆ యొక్క దాంట్లో ఉపయోగాలు ఉంటాయి అది అన్నమాట. మారిపోతాయి అనమాట. అది మేడం. అది ఇంకొకటి, నీటికి సార్ చెప్పినట్టు చాలా అద్భుతమైన పవర్స్ ఉంటాయండి. ఆ నీటికి సంకల్పం చేసుకుంటే అవి నెరవేరుతాయి అనేది, అందుకే ఋషులు ఆ కమండలంలో నీళ్లు పెట్టుకోవడము, ఆ మంత్రశక్తిని దాంట్లోకి వచ్చి శపించడానికి కూడా వాడేవాళ్ళు, లేదా మంచికి వాడేవారు. ఎందుకంటే ఆ నీటికి అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయండి. నీటి ద్వారా ఎనర్జీస్ చాలా అంటే చాలా, మాలిక్యూల్స్ మీరు దాంతో మాట్లాడినట్టే మంచిగా ఉంటే ఆ మాలిక్యూల్స్ కూడా మంచిగా ఉంటాయి, మంచి మాట. లేదు చెడుగా వస్తే ఆ మాలిక్యూల్స్ కూడా చెడుగా తయారైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి అనేది కూడా నీటి ద్వారా మనకు తెలియజేస్తారనమాట. ఏదన్నా ఒకటి మనకు నెరవేరాలా అనుకుంటే కూడా ఆ నీటికి చెప్పుకుంటూ, ఆ నీటికి థ్యాంక్స్ చెప్తూ మనం తాగితే మన శరీరంలోకి వెళ్ళినాక ఆ నీరు కూడా అంతే ఆరోగ్యంగా తయారవుతుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆ బాటిల్ మీద మీరు రాసి అతికిచ్చినా, లేదు మీకు ఏదైనా ఒక కోరిక ఉంది, ఆ కోరికను కూడా దాని మీద మంచిగా ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలు చదవాలి, వాళ్ళ బాటల మీద వాళ్ళు మంచిగా చదువుకోవాలి అని కానీ, వాళ్ళు బుద్ధిమంతులు కావాలి, అలా ఏదైనా సరే మీ యొక్క కోరికను ఆ నీటి మీద రాసి, ఒక పేపర్ మీద రాసి ఆ బాటిల్కి అంటేయచ్చు. లేకపోతే అలా దేనికైనా మీరు ఇంట్లో తాగే క్యాన్కు కానీ ఆ రాసి పెట్టినా కూడా మీరు దాని ద్వారా తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీస్ వెళ్ళి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందండి, మేము చెప్పేది కాదు, ఇది వాస్తవంగా జరిగిందనమాట. కాబట్టి నీటికి అంత శక్తి ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుద్ధమైన నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాఘవయ్య గారు ఈరోజు మనకు బీపీకి, షుగర్కు సంబంధించి ఆ, ముద్రాస్ ఎలాంటి ముద్ర వేసుకుంటే అవి కంట్రోల్ అవుతాయి అనే విషయం మీద రాఘవయ్య సార్ గారు చెప్తారండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో అపానవాయు ముద్ర గురించి మరియు వ్యాన ముద్ర గురించి తెలుసుకుంటాము. ఈ ముద్ర చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు మీ 2 చేతులను శుభ్రంగా ఉంచుకోవాలండి. అదే విధంగా చేతి వేళ్ళకి గోర్లు అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన యొక్క టిప్స్ ని మనం కలపడం ద్వారా ఈ ముద్రలు అనేది చేయడం జరుగుతుంది. అపానవాయు ముద్ర అనగా మనం షుగర్ ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర చేయ విధానము మన రింగ్ ఫింగర్ ను, మిడిల్ ఫింగర్ టిప్స్ మరియు బొటనవేలు టిప్స్ ను కలిపి చేయాలి. ఒకసారి నేను చూపిస్తానండి, చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. చిటికెన వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. ఈ విధంగా దీన్ని అపాన ముద్ర అంటారండి. ఈ 2 చేతులు తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని చేయాలండి. ఇది చేసే కాల పరిమితి ఉదయం 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు చేయొచ్చండి.
ఈ డయాబెటీస్ బారిన పడిన వారిలో బరువు పెరగడం అనేది లక్షణము కనిపిస్తుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. యోగా అనేది వెయిట్ ను రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ తో పాటు ఇన్సులిన్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. యోగా అనేది ఒత్తిడి తగ్గిస్తుంది. తరచూ యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం తగ్గుతుంది. యోగాసనాలు ఎటువంటి గొప్ప ఫలితాలు ఇస్తాయో దాదాపు అటువంటి ఫలితాలను యోగ ముద్రల ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇవి సిస్టమ్ను ఉత్తేజపరుస్తాయి. ఈ షుగర్ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా చేసుకోవాలండి. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. రెండు కలిపి చేయడం వల్ల మనకి ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాణముద్ర చేసే విధానం చెప్తాను చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. చిటికెన వేలు, రింగు వేలుని, బొటన వేలు టిప్స్ తో కలిపి ఉంచాలండి. మిగతా 2 వేళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇవి కూడా సేమ్ అట్లానే తొడల పైన పెట్టుకొని ఆకాశం వైపు ఉంచేట్టు పెట్టుకొని చేసుకోవాలండి. ఈ ముద్ర వలన మనకి ప్రాణశక్తి అనేది పెంపొందించబడుతుంది. ఈ ప్రాణముద్ర కూడా డయాబెటిస్ లక్షణాలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది రూట్ చక్రాన్ని ప్రేరేపింపు చేస్తుంది. తద్వారా జీవితం యొక్క ప్రాణాధార బలాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన ముద్ర. ఇది మిమ్మల్ని లోపల నుంచి శక్తివంతం చేస్తుంది. డిటాక్స్ కోసము ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ముద్ర ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అపాన ముద్రతో పాటు దీన్ని ప్రాక్టీస్ చేస్తే డయాబెటిస్ లక్షణాల నుంచి రిలీఫ్ అవుతారు. మీకు సౌకర్యవంతంగా అనిపించినప్పుడు ఏ పొజిషన్ లో కూర్చొనైనా ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. పద్మాసనాన్ని కూర్చొని చేయొచ్చు, సుఖాసనంలో కూర్చొని చేయొచ్చండి. ఈ ముద్రను వచ్చేసి ప్రాణముద్రను 10 నిమిషాల పాటు చేయొచ్చు. ముందు మనం అపాన ముద్ర చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయొచ్చండి. మనకి ఈ అపాన ముద్ర యొక్క ఉపయోగాలు, ఇది విసర్జన వ్యవస్థను క్రమబద్ధం చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుటకు సహకరిస్తుంది. మలమూత్రాలు, చెమట లాంటి వ్యర్థాలను తేలికగా బయటకు పంపుతుంది. ఫైల్స్ నుండి విముక్తినిచ్చును. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపును. కీళ్ల నొప్పుల సమస్య తగ్గును. మూత్ర విసర్జనకు కలిగే అడ్డంకినే నయం చేస్తుంది. ఈ ముద్ర దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం నియంత్రించును. నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు జబ్బుల్ని, కిడ్నీ సమస్యలను తొలగిస్తుంది. బీపీ ముద్ర అండి. తర్వాత ఈ బీపీ ముద్రనే వ్యాన ముద్ర అని కూడా అంటారండి. ఇది హై బీపీకి, లో బీపీకి కూడా పనిచేస్తుంది. ఇది కూడా ఉదయం పూట 50 నిమిషాలు, సాయంత్రం పూట 50 నిమిషాలు చేయొచ్చండి. దీంతో పాటు కూడా ఇందాక చూపించిన ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ముద్ర చేసేటప్పుడు కూడా దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. చేయ విధానం వచ్చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. బొటన వేలుని చూపుడు వేలుకి మధ్య వేలు కలిపి ఉంచాలండి. చిటికెన వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని బీపీ ముద్ర అంటారండి. సేమ్ అదే విధంగా తొడల పైన పెట్టి ఆకాశం వైపు ఉంచి ఇది ప్రాక్టీస్ చేయాలండి. ఉదయం 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు. ఈ దీంట్లో వచ్చేసి హై బీపీకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి మనకి ఈ చేతిలో, ఎడం చేతికి వచ్చేసి 90 degrees లో పెట్టేసుకొని ఈ వేలుకి స్ట్రైట్ గా ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. ఈ పాయింట్ ని టచ్ చేస్తూ వదులుతూ ఒక 10 times అట్లా చేయొచ్చండి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ. అలానే ఈ చిటికెన వేలుకి స్ట్రైట్ గా ఇక్కడ ఈ పాయింట్ లో పాయింట్ ఒకటి ఉంటుందండి. దీనికి 2 వేళ్ల కిందన ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. అదే విధంగా ఈ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి. దీని కింద మళ్ళీ 2 వేళ్ల కింద ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇవి 4 పాయింట్లని టచ్ చేస్తూ ఉండాలి 10 times. అలానే దీన్ని మొత్తం 5 పాయింట్స్ అండి. ఇక్కడ ఒక పాయింట్ సెంటర్ పాయింట్ లో, అదే విధంగా ఈ చిటికెన వేలకి స్ట్రైట్ గా కింద ఒకటి, దీని కింద 2 వేళ్ల కిందన ఒక పాయింట్, దీనికి పక్కన ఈ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్, దాని కింద 2 వేళ్ల కిందన ఇక్కడ ఒక పాయింట్. ఈ 5 పాయింట్ ని
ప్రెజర్ పాయింట్స్ అంటారండి. హై బీపీ కంట్రోల్ చేసుకోవడానికి. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రలు ప్రెజర్ పాయింట్స్ తెలుసుకున్నామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి థ్యాంక్ యూ సార్. బీపీ ముద్ర ఇంకొకసారి చూపించండి. బీపీ ముద్ర అండి. ఓకే. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఈ విధంగా. మిగతా చిటికిన వేలు, రింగు ఫింగర్ వచ్చేసి స్ట్రైట్గా ఉంచుకోవాలండి. ఈ రెండు ఇలా ఉంచుకోవాలి. బీపీ ముద్ర. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వివరించారు. ఈ మాస్టర్స్, ఈ ముద్రస్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకోసారి క్లియర్గా చెప్తాను. ఒకటి షుగర్కు, ఒకటి బీపీకి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. రమణ సార్కి నమస్తే. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మేడం, బీపీకి చూపించారు కదా, ఆకు పెంచారు. అది ఎన్నిసార్లు ఒకసారి చెప్తే? థ్యాంక్స్ మేడం. 2 times. 10 10 సార్లు. ఉదయము సాయంత్రము అలానా, లేకపోతే? ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు మేడం. ఒకసారికి 10 times బ్రష్ చేసేది, రిలీజ్ ప్రెస్ చేసేది 10 times. మార్నింగ్ ఈవినింగ్. ఓకే. మనకు ఆకు ప్రెషర్ పెన్స్ కూడా దొరుకుతాయండి, ఆన్లైన్ లో దొరుకుతాయి. పెన్స్ ఉంటాయి అనమాట. లేదంటే ఇలా పెట్టుకొని ఇలా మన బొటన ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. మళ్ళీ ఇక్కడ ఈ చిటికెన వేలుకు ఈ కింద భాగంలో మళ్ళీ దాన్ని మీ 2 వేలు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఎంత గ్యాప్ వస్తుందో ఆ 2 వేల కింద మళ్ళీ ఈ పక్కన వేలు ఉంది కదా, ఈ వేలుకు భాగం మధ్య వేలు ఇలా. ఓకేనా? దానికి కింద 5. అర్థమైనాయి? 2 times చేయాలి, పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు. ఓకే మేడం. మేడం, పిరమిడ్ కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? పిరమిడ్ మన దాంట్లో కూడా యాడ్ పంపిస్తూనే ఉన్నాం కదా, మన మహావతార్ ఫౌండేషన్ నంబర్లోనే దొరుకుతాయి, లేదా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. పుస్తకాలు క్యాప్ లాగా ఉంటుంది చూడండి, క్యాప్ టైప్ లో ఉంటుంది చూడండి, అవి కూడా దొరుకుతాయి. క్యాప్స్ కూడా మన మహావతార్ ఫౌండేషన్ లో దొరుకుతాయి. ఫోన్ నంబర్లు ఇచ్చాం కదా, వాళ్ళకు ఫోన్ చేసినా వస్తాయి. కింద ఉన్న లింక్ లో కింద ఉన్న నెంబరా మేడం? ఆ లింక్ లో అంటే సార్ రోజు పిరమిడ్ గురించి పంపిస్తూ ఉంటాడు కదా, యాడ్ ఇస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మేడం. సార్ వాటర్ గురించి కూడా బాగా చెప్పారు మేడం. అవును, చాలా బాగా చెప్పారు. ముద్రాసు అన్ని చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ చేసుకో మేడం. ఏ అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి. పేరు రాయలేదు ఇక్కడ. హ్యాండ్ రైజ్ చేశారు కదండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. షుగర్ది ముద్ర చెప్పరా మేడం ఒకసారి? చూడండి, ఇలా తీసుకొని మనకు ఇవి మధ్య వేలు 2, అర్థమైందా? మధ్య వేలు, ఉంగరపు వేలు. ఓకే మేడం. గట్టిగా ప్రెస్ చేయకూడదండి, జస్ట్ అట్లా తాకించండి. చిటికెన వేలు, చూపుడు వేలు అలా పైకి ఉంటుంది కదా, ఓపెన్ లో ఉంటుంది. మధ్య వేలు ఈ బొటన వేలుకి ఇలా తాకించడం, జస్ట్ అలా ప్రెస్ చేయడమే. ఇలా పెట్టుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్స్ గురించి, మన బాడీలో ప్రోటీన్స్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఏంటి దాని గురించి మనకు సుజిత మేడం గారు క్లాస్లో తెలియజేస్తారండి. మేడం గారు ద్వారా మనము ఆ విషయాలు తెలుసుకుందాము. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. నమస్తే మేడం. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురు మండలానికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ప్రోటీన్ గురించి అండి. అయితే ఫస్ట్ ఆహారం గురించి తెలుసుకుందాం. అయితే మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. ఆ యంత్రానికి ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయదో, అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. అలా మనం తీసుకునే ఆహారం సక్రమంగా పనిచేయడానికి, అలాగే అవసరమైన శక్తి, అది ఎనర్జీని అందిస్తూ ఇంధనాలా పనిచేస్తుంది. కాబట్టి మన ఆహారం సక్రమంగా తీసుకుంటూ ఉంటామండి. అలాగే ఆహారం మన శరీరానికి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. అసలు అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, అలాగే శక్తిని చేర్చడానికి ఉపయోగపడుతుంది, అలాగే మన శరీర కార్యక్రమాలని క్రమబద్ధీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం మరి ప్రతిరోజు ఆహారాన్ని సరైన పరిణామంలో తీసుకుంటే అది మన శరీరంలో అరిగిపోయిన కణజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త కణాలని నిర్మిస్తూ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ, అలాగా ఆరోగ్యంతో వెలసిల్లుతూ పరిపూర్ణ స్థాయికి చేరుకునేటట్లు చేస్తుంది. శరీరం సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన శక్తి అలాగే సరిపడా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. అయితే శరీరానికి మనకి ఏం కావాలి అంటేనండి, కార్బోహైడ్రేట్స్, అలాగే మాంసకృతులు, అంటే ఇవి ప్రోటీన్స్ కండి. అలాగే ప్రోటీన్స్ వేరు, క్రొవ్వులు వేరు. క్రొవ్వులు అనేవి ఫ్యాట్స్, అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు. మనం కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి, అలాగే కొన్నిట్లో తక్కువ పోషక విలువలు ఉంటూ ఉంటాయి. కానీ చివరికి మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే కాకుండా అసలు ఏం తింటున్నాము అని మనం కూడా ముఖ్యమైనది. కాబట్టి మనం ఎక్కువగా శాకాహారము అంటే ఓన్లీ శాకాహారం తీసుకుంటున్నామని కాకుండా ఎలాంటి శాకాహారము, శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి ఏంటంటే పండ్లలోని, కూరగాయల్లోని కూడా క్యాన్సర్ నిరోధించగల శక్తి కలిగినవండి. కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ని నిరోధిస్తాయన్నమాట. అందరికీ ఏంటంటే మాంసాహారం తీసుకోవాలి, మాంసాన్ని తీసుకోవాలని, గుడ్లు తీసుకుంటే బలమని ఇవన్నీ చెప్తారు. కానీ అవి హైలీ వాటిలో ఎంజైమ్స్, అంటే మన బాడీలో తీసుకున్న ఆహారము ఎంజైమ్స్ కానీ బ్యాక్టీరియా మన కడుపులో ఉంటుంది. అది హానికరం కానీ బ్యాక్టీరియా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది పేగుల్లో. అలాగే ఎంజైమ్స్ ఉంటాయి మన బాడీలో. హార్ట్, కిడ్నీ, లివర్ ఎలా అయితే అంతర్గత అవయవాలు ఉంటాయో వాటితో పాటు ఎంజైమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి విటమిన్స్ అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి న్యాచురల్గా. అయితే ఎంజైమ్స్ అనేవి శాకాహారాన్ని, కాయగూరలని, పళ్ళని వాటిని మాత్రమే అరిగించే శక్తి ఉంటుంది. కానీ ఈ మాంసాన్ని అరిగించే శక్తి ఆ ఎంజైమ్స్ లేనప్పుడు అటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమైనది కాదు. మరి ఎందుకు తీసుకోవడం అంటే జిహ్వ చాపల్యానికి, అది ఆత్మతత్వం ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తింటున్నారు. తెలుసుకుంటే వాళ్ళు కూడా దీనివల్ల ఉపయోగం లేదని మానివేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఆత్మజ్ఞానంలోకి రావాలి, వాళ్ళు పూర్వపరాలన్నీ పరిశీలించుకోవాలి, వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మస్వరూపులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటారు తప్ప ఈ మాంసాహారం జోలికి కానీ, గుడ్లు జోలికి కానీ తీసుకోకుండా వాళ్ళు ఉండగలుగుతారు.
అయితే మన శరీరానికి ఆరోగ్యం కావాలంటే అవసరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అలా ప్రాధాన్యత ఇస్తూ మనం సక్రమైన ఆరోగ్యంతో ఉండడానికి ఎలాంటి ఏ ఆహార పదార్థాలు ఏ మేరకు తీసుకోవాలనే విషయమే మనకు అమెరికా శాస్త్రజ్ఞులు కూడా ఈ ఫుడ్ పిరమిడ్స్ని కూడా తెలుసుకోవడం జరిగిందనమాట వీటి ఒక ఆర్డర్ ప్రకారం. అయితే వీటి ప్రకారం ఏంటంటే క్రొవ్వులు మాంసకృతులు ఎక్కువ తీసుకోవాల్సిన లేదు. డైరీ పదార్థాలు కూడా ఎక్కువగా పాలు కానీ అలాంటివి కూడా కొంచెం హైలీ ప్రోటీన్స్ ఉన్నవి కాబట్టి అవి కూడా అంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం తీసుకునే ప్రతిరోజు ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే కనుకండి, మనకి ఆహారాలు ఇన్ని రకాలు ఉన్నాయి. నేను తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రోటీన్స్ గురించి. ఇవి శరీరానికి అవసరమైన పోషక పదార్థాల్లో అతి ముఖ్యమైనవి మాంసకృతులు. వీటినే ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటారండి. మన శరీరంలో ప్రతి కణము కూడా ప్రతి కండరంలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. అయితే శరీరంలో కొత్త కణాలు ఏర్పడాలన్నా, అరిగిపోయిన కణాలు రిపేర్ చేయాలన్నా కూడా ఈ ప్రోటీన్లు అవసరం. అయితే ఈ ప్రోటీన్లో సైంటిఫిక్గా చెప్పాలంటే ఎమినో యాసిడ్స్ అనే వందల వేలాది కెమికల్స్ యూనిట్ ఒకదానితో ఒకటి గొలుసులుగా ఏర్పడి పొరలుగా ఉంటాయండి ఇవి. అయితే ఇందులో ప్రోటీన్లో రకాలు ఉంటాయన్నమాట. ఒక్కో రకం ప్రోటీన్లో ఒక రకం ఎమినో యాసిడ్స్ కూటమి ఉంటుంది, యూనిట్స్ ఉంటాయి. అయితే వీటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే జీవితాంతం పొడుగుతా మన శరీరంలో కణజాలం నిరంతరంగా ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూ నశించిపోతూ ఉంటుంది. ఈ నశించిపోతున్న శరీర కణాలని పూరించడం కోసం మన తీసుకునే ఆహారం ద్వారా ఈ ప్రోటీన్లు స్వీకరిస్తూ ఉండాలి. అయితే యాక్చువల్గా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం ఎంత కేజీ 100 గ్రాములు 200 గ్రాములు ఇలా లెక్కలు చెప్తారు కదండి. అసలు యాక్చువల్గా ఈ మాంసాహారం తీసుకోకూడదు. తీసుకునే వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం కూడా లేదు. అయితే ఏ వ్యక్తి అయినా సరే రోజుకి తినే ఆహారంలో పోషక విలువలు ఏముండాలంటే రికమెండ్ చేసే న్యూట్రిషనిస్టులు రికమెండ్ చేశారండి. ఏమనంటే కార్బోహైడ్రేట్లు ఒక 50 నుండి 60% వరకు ఉండొచ్చు అని. అలాగే ప్రోటీన్స్ 6 నుండి 10% వరకు తీసుకోవాలి డైలీ. అలాగే క్రొవ్వులు 30% వరకు తీసుకోవాలి. అయితే 1 గ్రాము ప్రోటీన్లో 4 క్యాలరీల శక్తి వస్తుందండి మనకి తీసుకోవడం వల్ల. అయితే రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం అంటే బాగా హైయెస్ట్గా 40 తీసుకుంటూ ఉంటారు. అది ఎవరంటే కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు రిపేర్ చేసుకోవడం కోసం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. అయితే ఏం తీసుకుంటున్నాం మనం రోజు భోజనంలో రకరకాల కూరగాయలు, అన్నము, తర్వాత సజ్జలు, ఇవన్నీ మజ్జిగ, అన్నము, పెరుగు ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి చిరుతిళ్ళు తింటారు, స్నాక్స్ తింటారు. అందులో కూడా ప్రోటీన్స్ ఎంత ఉందో తెలుసుకొని ఒక 40 గ్రాములకి హైయెస్ట్ అయిపోతుంది కాబట్టి 10 గ్రాముల వరకు తక్కువ కాకుండా చూసుకుంటే చాలు ప్రతిరోజు. అయితే తీసుకోకపోతే ఏమవుతుందంటే సాధారణంగా ఆహారంలో ప్రోటీన్లు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎమినో యాసిడ్స్ కింద విడగొట్టబడి కండరాల్లోకి చేరుకుని నిల్వై ఉంటాయి. అవి మన శరీరానికి ఇంధనం కింద ఖర్చు కావాల్సిన పని లేదు. ఎప్పుడైనా మనకు తిండి లేకుండా నిరాహారంగా ఉన్నప్పుడు ఇది కొవ్వు గ్లైకోజన్ నిల్వలే ఇంధనం కింద ఉపయోగపడతాయి. అయితే ఈ గ్లైకోజన్ ఈ క్రొవ్వులు కూడా ఇంధనం కూడా ఖర్చు అయిపోయాక అప్పుడు కండరాల్లో ఎమినో యాసిడ్స్ని అప్పుడు ఉపయోగించుకుంటుంది. ఇవి ఎమినో యాసిడ్స్ బయటకు వచ్చి అప్పుడు శరీరానికి కీలకమైన గుండె, కిడ్నీ, ముఖ్య అవయవాలకు చేరుకుని వాటి పోషణకు ఉపయోగపడతాయి. మనం ప్రోటీన్ ఫుడ్ తీసేసుకోవాలా అని అనుకుంటారు కాబట్టి దీని గురించి వివరంగా తెలియజేయడం అయిందండి. అయితే జబ్బు పడినప్పుడు మన శరీరంలో చెప్పుకోదగ్గ ప్రోటీన్ నష్టం తీవ్రంగా జరుగుతుంది కాబట్టి ఏ సందర్భంలో అంటే ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు, శరీరం కాలినప్పుడు, ఎముకలు విరిగిపోయినప్పుడు, సర్జరీ సందర్భంలో ప్రోటీన్ నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు 1 రోజులు బెడ్ మీద లేవనప్పుడు అప్పుడు కండరాల్లో ఉన్న ప్రోటీన్ నిల్వలన్నీ క్షీణించిపోయి నడవలేనంత నీరసంగా తయారైనప్పుడు వీటికి పూరించుకోవడం అలాంటి సందర్భంలో మాత్రమే ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది కానీ మిగతా సందర్భాల్లో అంత అవసరం లేదు. అయితే ఎక్కువగా తీసుకుంటే కూడా నష్టం ఉందండి. ఎక్కువ ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కిడ్నీ, లివరు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఎందుకంటే ప్రోటీన్లను మెటాబాలిజ్ చేసి
వ్యర్థ పదార్థాలను బయటికి పంపేది ఈ అవయవాలే. ఏంటండి అవి? కిడ్నీ, లివర్ అలాంటివి మన బాడీలో మెటబాలిజంలో ఈ వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా ఇవి సమస్యలు ఉత్పన్నమవుతాయి వీటికి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అలాంటివి అవుతాయి. అయితే జంతు మాంసంలోనూ వీటి వల్ల అధికమైన సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి ఎంత అసలు మానేస్తేనే మంచిది అనమాట అండి. అలాగే వృక్ష సంబంధమైన ప్రోటీన్లో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అయితే అన్ని రకాలైన ఒకటికి మించి 2-3 రకాలు అంటే తీసుకోవడం అంటే మనం డైలీ యూసేజ్లో పప్పులు తింటాము, అలాగే శనగలు తింటాము, పచ్చెనగపప్పు ఇలాంటి దాల్కి సంబంధించినవి తింటాము. ఇందులోనే మనకి 10% వరకు హైలీ 20% వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. అయితే గుడ్డు, మాంసము ఇవన్నీ కూడా తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇంకెందులో ఉంటాయి ఆహారంలో అంటే వేరుశనగల్లో ఉంటుందండి. వేరుశనగలు మనం ప్రతిరోజు తీసుకోవాలి, తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది అంటారు. కానీ యాక్చువల్గా అయితే 4-5 రోజులకు ఒకసారి గుప్పెడి శనగలు నానబెట్టుకుని సాయంత్రం నైట్ నానబెట్టుకుని ఉదయం పరగడుపున ఇవి తింటే మనకి హైలీ ప్రోటీన్ 10% వరకు మనం గెయిన్ చేసేస్తాము. అలాగే సిరిధాన్యాలు తింటారు, మిల్లెట్స్ తింటారు. వీటిలో కూడా 6-12% ప్రోటీన్ తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే కిడ్నీకి భారం అయిపోయి ప్రతిరోజు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి కిడ్నీ పాడవుతుంది. అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయ్యి దాని మీద ఎక్కువ ఒత్తిడి, ప్రెషర్ పెరిగిపోయి నష్టాలు జరుగుతాయండి. దాంట్లో ఉన్న లివర్ బైలిరూబిన్ ఉత్పత్తిని తగ్గించేసుకుంటుంది. అలాగే దానికి రేడియేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ అది హీట్గా అయిపోయి అంటే ఒక మెషిన్ ఎలాగైతే వేడెక్కుతుందో అలా ఇది కూడా నష్టం డ్యామేజ్ అవుతుంది. సో ఇది వ్యర్థ పదార్థాలను పంపించావు కాబట్టి ఇవి డ్యామేజ్ అవ్వడం వల్ల కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మానసికమైన సమస్యలు వస్తాయి, చురుకుదనం తగ్గిపోతుంది. తర్వాత డయాలసిస్ చేయించుకునే స్థితికి వచ్చేస్తారు. అలాగే సరే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఏంటంటే నాన్ వెజ్ ఇప్పుడు బాయిలర్ కోడిని ఒక 5 కేజీల కోడిగా తయారవ్వాలంటే ఇన్నాళ్ళు మనకి ఎగ్స్ న్యాచురల్గా కోడిగుడ్లు పెట్టేవి తినేవారు. అలాగే న్యాచురల్గా కోడిని వండుకు తినేవారు. కానీ ఇప్పుడు దానికి స్టెరాయిడ్స్, తర్వాత హార్మోన్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి తొందరగా గ్రోత్ అయ్యేలాగా వాటికి పెరిగిపోయేటట్టు వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచేస్తున్నారు. కాబట్టి తొందరగా ఫలాలు రావాలి, తొందరగా కోడి గ్రోత్ పెరిగిపోవాలి అలా అని చెప్పి వృద్ధి చెందించడం వల్ల ఈ కోడి తీసుకున్న మానవులు ఎవరైతే ఉంటారో నాన్ వెజిటేరియన్స్, మాంసాహారులు ఎవరైతే ఉంటారో ఈ స్టెరాయిడ్స్, హార్మోన్స్ ఇంజెక్షన్ చేసిన కోడి ద్వారా ఈ దేహంలో పోయినవి అన్నీ కూడా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కూడా వాళ్ళ దేహంలో కూడా కలిసిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి తర్వాత వాళ్ళకి అన్ని రకాల రోగాలు, చురుకుదనం లేకపోవడము, నిస్సత్తువ, రకరకాలైన సమస్యలు, అలాగే స్త్రీలలో పీరియడ్స్, ఋతుస్రావ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగ వాళ్ళకి దేహం అంతా వీక్ అయిపోతుంది. తర్వాత పురుషుల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. అలాగే వేరుశనగలు అయితే మాంసాహారం తినేవారు అంటే మాంసాన్ని తెచ్చుకోవడం ఇలాంటి వాటి ద్వారానే COVID-19 స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఈ మాంసం జిమ్ చేసే వాళ్ళు కూడా మాంసం ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు. కానీ ఏం తినాలి, ఎలా తినాలి అనేది వారు జాగ్రత్తతో ఎరుకుతో ఉండి తినవలసి ఉంటుంది. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నాం కదండి. అలాగే సంతానోత్పత్తి అంటే పిల్లలు కూడా కలగకుండా అయిపోతారు మేల్ ఫిమేల్స్లో కూడా. అలాగే కాబట్టి మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసుకోకూడదు. అలాగే మొలకలు తింటాం కదండి, మొలకలు చేసుకొని తినాలి అని కప్పుడు డైలీ తింటారు.
అలాగ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల, డైలీ తీసుకోవడం వల్ల అవి కార్బోహైడ్రేట్స్గా మారిపోయి షుగర్, డయాబెటిక్ ఇంకా ఎక్కువైపోతుంది కానీ తగ్గదు. అందుకని ఏం చేయాలంటే వారానికి ఒకసారి ఈ స్ప్రౌట్స్ ఒక కప్పుడు తీసుకుంటే వారానికి ఒకసారి చాలండి, సరిపోతుంది మనకు ప్రోటీను. అయితే వేరుశనగలు కూడా వారానికి ఒకసారి గుప్పెడు తీసుకుంటే తగినంత ప్రోటీన్ మన దేహానికి అందుతుంది. అలాగే డైలీ తింటాం, పప్పు తింటాము, తగినంత ప్రోటీన్ శరీరానికి అందుతుంది కాబట్టి ఆ మాత్రం సరిపోతుందండి. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, మన బాడీలో ఎంత ప్రోటీన్ ఉండాలి, అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువ అవ్వడము అంటే మనం ఏం చేస్తున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటే అది ఎక్కువగా పెరిగిపోతుంది. పెరిగిపోతే మనకు కిడ్నీస్, లివర్ డ్యామేజ్ సమస్యలు వస్తాయి ప్రోటీన్ ఎక్కువైతే. కాబట్టి ప్రోటీన్ 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 అనుకుంటున్నారు. ఆ ప్రోటీన్ కూడా ఎంత కావాలో అంతే తీసుకోవాలి, కానీ ఓవర్గా తీసుకుంటే మళ్ళీ శరీరం మీద దెబ్బ పడుతుంది అనమాట. కానీ తక్కువ తక్కువ కాకుండా ఉండాలి అంటే ఏం లేదండి, గుప్పెడు పల్లీలు తీసుకున్నా చాలు, మనకు మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ బాగా వచ్చేస్తుంది. అంత పిడికెడు మొలక గింజలు ఏవైతే పెసలు ఉంటాయి కదా, ఆ పెసలు అనేది మొలకెత్తిన పెసలు కూడా ఒక గుప్పెడు అయితే చాలు, మనకు వారానికి సరిపడా వస్తాయి. మామూలుగా ఏం చేసేవారంటే మొలక గింజలని రోజు తినడం మొదలు పెట్టేశారు అనమాట. అవి కూడా అతిగా తినకూడదండి. రోజు కూడా తింటే దాని నుంచి అట్లే సమస్యలు వస్తాయి. కాబట్టి అవి కూడా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు తీసుకున్నా చాలు. ఆ దాంట్లో కూడా మళ్ళీ ఎక్కువ ప్రోటీన్ ఉండిపోతుంది కాబట్టి బాడీలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ వీడియోని మళ్ళీ చూసుకొని మేడం గారు చెప్పిండేది వెజ్, నాన్ వెజ్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చక్కగా వివరించడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మాంసం అరిగించడానికి కావాల్సిన ఎంజైమ్ మన బాడీలో లేదండి ఎందుకేను. అది మందంగా ఉంటుంది, అరగదు. అవును, అలాంటప్పుడు తీసుకోవడం అది కూడా మనకు మన శరీరానికి అని ఇవ్వలేదండి. అది తయారు చేయడం మనకు ఎంతసేపు ఉన్నా కానీ ఈ బాడీకి శాకాహారం అనేదే దాన్ని డైజెస్ట్ చేసుకునే విధానమే మనకు భగవంతుడు పెట్టాడు అదనమాట. మాట్లాడండి అమ్మ సుమ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే సుజిత మేడం, చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఇంకా ఇప్పుడు మేడం చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువ అంటే అవ్వాలి అట్లా బాగా అన్నట్టుగా ఇట్లా అందరు చెప్తుంటారు కదా ప్రోటీన్ షేక్స్ అని. అవి బాగా తీసుకొని నిజంగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎంతో మందిని చూసాం మేడం. అంటే అలా తెలియకుండానే తీసుకుంటుంటారు. అవును, ఇది మాత్రం తెలియక వాళ్ళు ఏంటంటే అదేదో పురుగుల్ని వేపేసి అలా చేస్తారు. అది ప్రోటీన్ షేక్గా ఇస్తే దాంట్లో షుగర్స్ అవి యాడ్ చేసి వీళ్ళకి తెలియక తీసుకుంటారనమాట. అలా తీసుకోవడం వల్ల చాలా కిడ్నీ అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. అది తెలియకపోవడం వల్ల ఏదో బాడీలో ప్రోటీన్ లెవెల్ పెరగాలి పెరగాలి అనుకుంటూ చేసే ప్రయత్నంలో శరీరానికి దెబ్బ పడుతుంది తప్ప ఆరోగ్యం అనేది పెరగదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఎంత కావాలో అంత మనం రోజు తినే ఆహార పదార్థాల్లోనే దొరుకుతుందండి. సపరేట్గా బయట నుంచి ఎక్కడ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, శరీరం మీద శ్రద్ధ పెట్టండి, ఈ మనం తినే ఆహారాలు కూడా ఎరుకతో తీసుకోండి. అది విషయం. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారంటే మేడం, మీకు మజిల్ వీక్ ఉంది అంటే మజిల్ పెరగడం కోసము అన్నట్టు ఆ షేక్స్ తీసుకోవాలన్నట్టుగానే చెప్తారు. రోజు అందరు కూడా నీళ్ళలో కట్టబెట్టి ఇల్లు తుడిచేవాడు మేడం, మజిల్స్ బాగా స్ట్రాంగ్ అయితే. అలా అనుకునేటప్పటికి అందరు కూడా అదే భ్రమలో ఉండి ఆరోగ్యం రోజు బాగుపడుతుంది. చెత్తలు ఊడ్చేది, ఇల్లు తుడిస్తే చాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి. మా పిల్లలు అడుగుతారు, నీలాగా మాకు ఎక్సర్సైజ్ చేసినా కూడా రాదే అనేసి. రోజు కట్టబెట్టి అవును మేడం, ఇల్లు తుడిస్తే చాలు. అవును మేడం. అదే అలా చెప్పినప్పుడు ఏంటంటే బాడీలో మొత్తం రిపేర్ జరుగుతుంది అంటే అది నిజమే అనుకొని ఆ భ్రమలో ఉండి తాగుతూ ఉంటారు తీసుకొని తెలియక. ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యేంత వరకు వాళ్ళకి అదే భ్రమలో ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అప్పుడు గ్రహిస్తారు అన్నమాట నిదానంగా. అంతా అవును మేడం, అవును. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఇంతవరకు మనం
నీటి గురించి తెలుసుకున్నాము. అలాగే కలుషితమైన ఆ, గాలి కలుషితమైతే ఏమవుతుంది, దాన్ని పెంచుకోవడానికి ఏమేం చేయాలి అనేది, అలాగే మంచి ప్రోటీన్ ఆహారం ఎక్కువైతే ఎలా తక్కువైతే ఎలా దాన్ని ఎలా తీసుకోవాలి, అలాగే బీపీకి షుగర్కు సంబంధించి ముద్ర, ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఇవి ఈ వారం సమగ్ర జీవన శైలిలో తెలుసుకున్నామండి. అలాగే నెక్స్ట్ వారం కూడా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇవి మనం ఊరికే తెలుసుకుంటే ప్రయోజనం లేదు, దీన్ని ఆచరించాలి, నలుగురికి తెలియజేయాలి. మనం తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేయాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ముద్రస్ కానీ ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి ఈ ముద్ర చెప్పడము, బీపీ పేషెంట్స్ ఉన్న ఈ ముద్ర చెప్పడము, వాళ్ళను కూడా చేయించడము, అలాగే ఆహారాలు ఎలాంటివి తీసుకోవాలి, ఏంటి, ఏవి తినాలి ఏవి తినకూడదు, ఇవన్నీ చెప్పాం. నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం నలుగురికి పంచడము. ఇందువల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా బాగుపడతారు కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, తెలుసుకుంటారు కదా. ధ్యానాన్ని పంచండి, ఈ జ్ఞానాన్ని పంచండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఏంటి సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. కష్టపడ్డా. ధ్యాన మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాస్టర్స్, ఇంకా ధ్యానం చేసుకుందాం చక్కగా. మనము అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనము, పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోవడము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెడతామండి. పిరమిడ్ ఉంటే పిరమిడ్ పెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. దాని నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఇంట్లో ఎనర్జీసే మారిపోతాయి ఆ పిరమిడ్ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఈ నీటిని కూడా, ఏదైతే నీరు గురించి చెప్పామో, నీరు కూడా మీరు ఏదైతే ఒక క్యాన్ తీసుకున్నా దాని మీద ఒక పిరమిడ్ పెట్టారంటే ఆ ఎనర్జీస్ కూడా నీటికి చాలా బాగా అందుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని నుంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్థిర సుఖాసనము, శ్వాస మీద ధ్యాస, మన లోపలికి మనం ప్రయాణం చేయడం అండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడము. గట్టిగా ఊపిరి తీసుకోవడం కానీ వదలడం కానీ ఏమీ అవసరం లేదు. సహజంగా సరళంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉండడం. కళ్ళు మూసుకుందాము. శ్వాస ఉంటే శివుడు, శ్వాస లేకపోతే శివం. కాబట్టి శ్వాసతో అనుసంధానము. శ్వాస మీద ధ్యాస.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు 2 చేతులు విడదీస్తూ చక్కని చిరునవ్వుతో 2 అరచేతులను చూసుకుందాము. అద్భుతమైన ధ్యానాన్ని అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. రేపటికి శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. మార్నింగ్ సెషన్లో కూడాను ప్రతి ఒక్కరూ ఎందుకు చక్కగా రెడీ రండి అంటే ఎవరెవరు ఏం ప్రిపేర్ అవుతున్నారు. రేపు రాత్రి సెషన్ అయినా కానీ పాటలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ పద్యాలు కానీ శ్లోకాలు కానీ అలాగే ఏదైనా పొడుపు కథలు కానీ మీకు తెలిసిన ఏమైనా రచనలు కానీ ఏదైనా సరే మీలో ఉన్న ప్రత్యేకతను బయటికి చూపించడమే. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, అందరూ కూడా 1 to 1 మాట్లాడాలి. ఏదో ఒకటి మీకు తెలిసిన విషయం ధ్యానం గురించి ఏం నేర్చుకున్నారు, ఇన్ని రోజులు వస్తున్నారు, ఏం నేర్చుకున్నారు ఆ విషయమైనా మాట్లాడండి. కొత్తగా వచ్చినారా, ఎలా ఉంది, దాని గురించి అయినా మాట్లాడండి. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ సెషన్లో అయితే మనకు యోగా కూడా ఉంటుందండి. యోగా ప్రాణాయామ ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ మాస్టర్స్.